నమస్కారం గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నేను ఒక ట్రేడ్ ఆల్రెడీ తీసుకున్నాను. దీని సెటప్ ఏందో చెప్తా. దానికన్నా ముందు డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. అలానే ఈ డన్ ప్లాట్ఫామ్ మీద ట్రేడింగ్ చేయాలంటే డన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా అక్కడే ఉంటుంది. మీరు ట్రేడింగ్ అక్కడ రిజిస్టర్ చేసుకొని ట్రేడింగ్ చేసాను. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ సెటప్ ఎట్లుందో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఏం లేదు, నిఫ్టీ ఏమైంది తెలుసా, నిన్న మనకు ఒక 2000 రూపీస్ లాస్ వచ్చింది. బట్ స్టిల్ స్లోగా చేద్దామని నేను యాక్చువల్లీ డైలీ 500 సిరీస్ చేద్దాం అనుకున్నాను. డైలీ 500 సిరీస్ క్రేజీ, కొత్త వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ కూడా మంచిగా ప్రాఫిట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాం. అంటే జనరలీ కొంతమందికి క్యాపిటల్ ఉండదు కదా. సో 10,000 15,000 క్యాపిటల్లో డైలీ 500 ఎట్లా చేయాలో ఆ సెషన్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం, అది సపరేట్ వీడియో అయిపోతుంది, డైలీ 2 వీడియోలు లాగా అనమాట. బట్ చూద్దాం సెటప్ ఎట్లా జరుగుతుందో. ఓకే, సో నిఫ్టీ ఏం జరుగుతుంది గైస్ చూడండి క్లియర్గా. మనం డైలీ చెప్పుకునేది కిందికి పడుతుంది. లాస్ట్ 2 డేస్ నిన్న అయితే క్రేజీ పైకి వచ్చి మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్, డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఈరోజు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, కానీ కరెక్ట్ 9 AM దగ్గర ఒక రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నేను దీన్నే చూడండి, ఇక్కడ ఈ జోన్, ఇది ఒక జోన్, ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఈడి దాకా వెళ్ళిపోతుంది క్యాండిల్, ఈడి దాకా వెళ్తుంది. ఓకే, లేదు బ్రేక్అవుట్ కాలే అంటే అక్కడ నుంచి కిందికి రానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఒక పుల్ బ్యాక్ లాగా అనుకుందాం, కిందికి వస్తుంది కదా పుల్ బ్యాక్, మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, సో నేను సెటప్ ఏం చేశాను అంటే 5 minutes క్యాండిల్ వేసుకున్నా గైస్. 5 minutes క్యాండిల్ వేసుకొని కరెంట్లీ ఇప్పుడు ఎంత అవుతుంది, టైము 10:50 అవుతుంది. ఓకే, నేను చూస్తున్నా మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో. ఇగో ఇట్లా కిందికి వెళ్ళి మెల్లగా పైకి వెళ్తుంది. మెల్లగా పైకి వెళ్తే ఆప్షన్ బయర్కి బెనిఫిట్ ఉండదు, యూజువల్లీ ఫాస్ట్గా పైకి వెళ్ళాలన్నమాట. కానీ అది మెల్లగా పట్టా అనుకుంటే వెళ్తున్నది. ఓకే, సో మెల్లగా పైకి వెళ్తున్నా. నేను ఏం చేశాను అంటే ఈ క్యాండిల్ కింద పడి 15 EMA ఇంకా 9 EMA దగ్గర నేను కొంటాను, మీకు తెలుసు కదా సిచ్యువేషన్స్ బట్టి. ఓకే, నాకు ఈ జోన్ కన్నా కిందికి వెళ్తే ఇంకా ఇది కష్టం ఈ ట్రేడ్. కానీ ఈ జోన్ కన్నా పైన, అంటే జోన్ అంటే ఇగో ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా కన్నా పైన ఉండేంత వరకు సేఫే. ఇది కనుక బ్రేక్ అయిపోతే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో కరెక్ట్ 15 EMA దగ్గర రాగానే నేను ఒకటి బై చేసుకున్నాను. జస్ట్ 150 క్వాంటిటీ బై చేసిన. ఓకే, నాకు 20,000 అంత అయి ఉంటుంది అంతే. ఓకే, 20 or 22,000 అయి ఉంటుంది. ఓకే, సో అది ఇప్పుడు హోల్డ్ చేస్తున్నా. 1,500 1,700 దాకా మనకు ప్రాఫిట్ చూపించింది. చూద్దాం, ఈ ఏరియా కిందికి వచ్చేదాకా మనకు మనం సేఫ్. ఇఫ్ ఇన్ కేస్ దీనికన్నా కిందికి వస్తే మనం లాస్ బుక్ చేసుకున్నాం. ఓకే, 3 ట్రేడ్సే చేద్దాం. ఓకే, నేను యూజువల్లీ 3 ట్రేడ్స్ అని చెప్పి 5 అని చెప్పేసి కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్. కానీ మ్యాక్సిమం విల్ ట్రై 3 ట్రేడ్స్, లేదు కొంచెము ఇదైందంటే 5 ట్రేడ్స్, దానికన్నా ఎక్కువైతే చేయం. 3 ఫిక్స్. ఓకే, మీరు కూడా అట్లనే పెట్టుకోండి గైస్, ఎక్కువ ట్రేడ్లు చేయకండి, ఉలిచిపోతారు. ఓకే, సో కరెక్ట్ ఈఎంఐ దగ్గరికి అయితే సపోర్ట్ చేసి ఒక మంచి క్యాండిల్ అయితే చేసింది. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్ కొంచెం రివర్స్ వస్తుంది. ఓకే, బిఫోర్ దాట్ ఇది కంటిన్యూ, ఇది నడుస్తూనే ఉండని నిజం. ఇది 2 సైడ్లు వేసుకుందాం, ఆగండి, రెండు చార్ట్లు వేసుకుందాం. ఓకే, సో ఇది మన చార్ట్. ఓకే, నిన్న చూడండి గైస్, ఇంత పైకి వెళ్ళి బుర్రమని కిందికి వచ్చింది. అమ్మా, ఈ క్యాండిల్లో ఎంతమంది లాస్ పోయి ఉంటుందో అని భయం అవుతుంది. నిన్న కాల్ బై చేసినోడు ఈ టైంలో బిస్కెట్ అయి ఉంటాడు. చూడండి గైస్, మెల్లగా పైకి వెళ్తుంది. ఇది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇక 1 minute క్యాండిల్లో కనిపిస్తుంది చూడండి. ఇది ఆర్ ఇది బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ వీడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 161 దాకా. ఇంకొక 10 points క్యాప్చర్ చేద్దాం గైస్, దానికన్నా ఎక్కువ వద్దు. ఓకే, ఎందుకంటే మార్కెట్ స్లో ఉంది కదా, స్లో అయితే మనకు ఆప్షన్ బయర్గా డబ్బులు రావన్నమాట. సో ఇది అట్లా ఈడి దాకా, ఈ జోన్ దాకా వెళ్ళేదాకా ప్లాన్ చేసుకున్నాం. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 23,190. ఆహా, చూడండి గైస్, స్పాట్ మూవ్ అవుతుంది కానీ ప్రీమియం అక్కడే ఉంది. సో ఇది మన ట్రేడ్. ఓకే, లాంగ్ పొజిషన్ నేను ఎక్కడ బై చేసాను, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసాను. ఇక్కడ బై చేశాను అనుకుంటా. ఓకే, స్టాప్ లాస్ యా దీనికన్నా ఎక్కువ వద్దు, స్టాప్ లాస్ ఇంతే. ఓకే, ప్రాఫిట్ యూజువల్లీ అందరు ఇక్కడ పెట్టుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా అని. బట్ నాకు ఎందుకో ఐ వాంట్ 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, చలో, ఇది మన సెటప్ గైస్. నడుస్తుంది స్లోగా, జస్ట్ 150 క్వాంటిటీ తీసుకున్నా, చాలా తక్కువ. ఓకే, మీరు అనుకోవచ్చు అరే అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా, నువ్వు ఉన్నదే 150 క్వాంటిటీ, 1000 రూపీస్ వచ్చేస్తుంది అనిపిస్తే ఆ మెంటాలిటీతో చేస్తే
ఫ్యూచర్లో ప్రాఫిట్ మనకు రాదు కదా. ఇప్పుడు నేను 20,000తో చేస్తున్నా, నేను ఫ్యూచర్లో 20 లక్షలు వేసుకొని కూడా ట్రేడ్ చేస్తాను. ఆ టైంలో మనం సైకాలజీ స్ట్రాంగ్ ఉండాలంటే మనం రూల్స్ ఫాలో చేయాలన్నమాట. ఓకే, అది చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో బిఫోర్ దాట్ మనము దెన్లో నేను డైలీ ఒక్కొక్కటి చెప్తా అన్నా కదా. ఇఫ్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్, ఓకే, ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఫ్లాష్ ట్రేడ్ అని, ట్రేడింగ్ వ్యూ అని, స్కాన్ఎక్స్ అని, ఆప్షన్ ట్రేడర్ అని, దెన్ హెచ్క్యూ ఏపీఐస్ అని, దెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆప్షన్ ట్రేడర్ గురించి మొత్తం వీడియో నేను వీకెండ్ రోజు పెడతా. ఓకే, లెర్నింగ్ వీడియో లాగా, అది చూడండి పక్కా, మర్చిపోకండి. స్కాన్ఎక్స్ గురించి కూడా చెప్తాను నేను. స్కాన్ఎక్స్ ఏంటంటే గైస్, మీరు స్క్రీనింగ్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు లైవ్లో ఉన్నాం కదా, నిఫ్టీకి వెళ్ళిపోయి ఫస్ట్ డీటెయిల్స్ మొత్తం చూసుకోవాలి. ఇక్కడ క్రియేట్ స్క్రీన్ దగ్గరికి వెళ్తే మీరు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ మీరు స్క్రీనర్లు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్తా, అది డీటెయిల్గా చెప్తా. ఇప్పుడైతే ఈ వ్యూస్ చూసుకోండి మీరు ఎట్లుందో. లైవ్ మార్కెట్, ఇగో బుల్లిష్ సిగ్నల్, బేరేజ్ సిగ్నల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైవ్ మార్కెట్ స్కానర్ గైస్. ఇక్కడ మీరు నియరింగ్ హై అని పెట్టేసి, నియరింగ్ హై ఇంత పెట్టారనుకోండి, ఇప్పుడు లోడ్ అవుతుంది. నిఫ్టీ 500 కంపెనీస్లో హైకి దగ్గర వెళ్తున్న స్టాక్స్ మొత్తం లిస్ట్ అయిపోతాయి అన్నమాట. మీరు అది చూసి బై చేసుకోవచ్చు. సో అట్లనే బేరేజ్ సిగ్నల్, ఇక 2 వీక్స్లో 52 వీక్లో 52 వీక్లో పెట్టామనుకోండి, 52 వీక్లో ఉన్న స్టాక్స్ మొత్తం లిస్ట్ అయిపోతాయి అనమాట. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా, అక్కడ నుంచి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మీకు ఈజీగా, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ర్యాండమ్గా కంపెనీ సెర్చ్ చేయడం కన్నా ఇట్లా స్క్రీనర్లోకి వచ్చేసి మీరు ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది డే హై వెళ్ళిన స్టాక్ వస్తున్నాయి చూడండి, మోతిలాల్లో వస్తాయి. డే హైకి వెళ్ళిన స్టాక్, తర్వాత S1 బ్రేక్అవుట్ అయిన స్టాక్. S1 అంటే సపోర్ట్ లెవెల్ 1 అనమాట. నియరింగ్ టు హై ఇది పెట్టేసాను అనుకోండి, రైజ్ ఫాల్. ఓకే, ఇన్ని ఫిల్టర్ వేసి ఇన్ని ఇది మూవ్ అయితేనే ఉంటుంది గైస్, చేంజ్ అవుతుంది కదా, దాన్ని బట్టి ఇది చేంజ్ అయితేనే ఉంది చూడండి. ఇగో డెలివరీ ఇక్కడ ఉంటే కిందికి వచ్చేసి అంతే, ఇంకొక మళ్ళీ పైకి వచ్చేసి. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ లైవ్గా మూవ్ అవుతుంటుంది గైస్. మీరు లైవ్గా డెసిషన్ తీసుకొని ఇక బై ఆర్ సెల్ చేసేయచ్చు, అట్లుంటుంది అనమాట. సో దీని గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను. ఫర్ నౌ ఇంతే. ఓకే, చలో మన ట్రేడ్కి వచ్చేద్దాం. కప్లింగ్ మీద దడదడ లెక్క కనిపిస్తుంది. ఈ ప్రైజ్ యాక్షన్ ఒక్కటంటే ఒక్క లైవే ఏడిపించదు కానీ 16 చూడండి గైస్, నేను ఒక్కటే ట్రేడ్ తీసుకున్నా బైస్. ఓకే, 150 క్వాంటిటీ తీసుకున్నా అంతే. ఓకే, పొజిషన్ నడుస్తుంది, ఒక్కటే ట్రేడ్. చలో 1300 ప్రాఫిట్ నడుస్తుంది, సూపర్ గైస్. మీరు లైక్ కొడతలేరు. యాక్చువల్లీ లైక్ కొడితే ఏమవుతుంది తెలుసు, నా ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట. నేను చాలా రోజుల నుంచి 1600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది చాలా స్లోగా గ్రో అవుతుంది గైస్. 600 to 1000 అయితే పట్టడం గ్రో అయిపోయింది. మేబీ బికాజ్ మీరు ఆ టైంలో లైక్స్ కొడుతున్నారని వీడియో మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ చేస్తారనమాట లైక్ కొట్టినప్పుడు. ఓకే, సో ఒక లైక్ వేసుకోండి ఫ్రీ ఉన్నప్పుడల్లా. ఓకే, ఫ్రీయే కదా. వ్యూస్ చూడండి గైస్, 239,000 వ్యూస్. షార్ట్స్ కలిపనమాట, యూజువల్లీ షార్ట్స్కి ఎక్కువ వస్తాయి అనమాట. సో అట్లా నడుస్తుంది పరిస్థితి. ఓకే, సో బ్యాక్ టు అవర్ ట్రేడ్. XRPది టెస్టింగ్ అని చెప్పేసి ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఉట్టే ఎట్లా అంటే ఎక్కువ డబ్బులు కాదు, 3 డబ్బులు. నైస్ బ్రేక్అవుట్ అవుతుంది, సూపర్. 1700 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, సూపర్ నైస్. ఇక్కడ సెల్లింగ్ జోన్ వస్తుంది గైస్, ఇది సెల్లింగ్ జోన్. ఇగో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ కొంచెం ఇది టచ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, 1600 ప్రాఫిట్ నడుస్తుంది, గుడ్. XRPలో ఒక చిన్నది ట్రేడ్ తీసుకున్నాను, చాలా తక్కువ నడుస్తుంది. XRP అంటే తెలుసు, బిట్ కాయిన్ లాంటి XRP వన్ ఆఫ్ ద కాయిన్. ప్రాఫిట్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కువ పెట్టలే గైస్, చాలా తక్కువ డబ్బులు పెట్టుకున్నాను, అందుకే $0.7 ఎంత నడుస్తుంది. జస్ట్ నేను టెస్టింగ్ చేస్తున్నా గైస్. ఇది క్రిప్టోలో రెగ్యులర్గా చేస్తా, కానీ నాకు ఫస్ట్ దాని కథ ఏందో తెలియాలి. కొన్ని ఇండియాలో కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిన క్రిప్టోలో, డోజ్ కాయిన్లు, సోలానా, బిట్ కాయిన్, కొంచెం క్వాంటిటీ, ఒక
థౌజండ్స్లోనే కొన్ని థౌజండ్స్ కొనుక్కొని పెట్టుకున్నాను. ఓకే, ఒకవేళ క్లిక్ అయిపోతే మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతాను అనమాట. సో అది 2000, చలో 2400, 2700, అది సెల్. సూపర్ క్రేజీ మూమెంట్ గైస్. ఆహా, ఇంకా పైకి పోతుంది ఇది. వావ్, దీనమ్మ జీవితం. బట్ క్యాప్చర్ చేసుకున్నా గైస్, మంచి 25 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను నేను ఆల్మోస్ట్. సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చింది యాక్చువల్లీ. ఇది ఇంకా హోల్డ్ చేసుకుంటే ఎక్కడ దాకా వెళ్తుండే. ఇదే లాస్ట్ గైస్. దీనికన్నా ఎక్కువ రిస్క్ తీసుకోలేము. చూడండి, ఇక్కడ పెద్ద జోన్ ఉంది, సెల్లింగ్ జోన్. సో ఇక్కడ నుంచి నిన్న కూడా క్రేజీగా పడ్డది. సో ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం రిస్క్ తీసుకోలేం. మనం అనుకున్న టార్గెట్ మనకు వచ్చేసింది గైస్. ఓకే, ఇగో ఇంకా పైకి పోతుంది, కానీ మనం ఇది చూడొద్దు. ఇది చూస్తే అత్యాశ అయిపోతుంది అనమాట. సో మన 1 ట్రేడ్ అయిపోయింది గైస్. 3900 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 1 ట్రేడ్ కూడా ఎండ్ చేస్తాను కావాలంటే. నాకు ఇష్టం, నాకు చేయాలనిపిస్తే చేద్దామంటారా? చేసేద్దాం. 1 ట్రేడ్ ఎండ్ గైస్. ఎంత నీట్గా మనం ట్రేడ్ చేసాం, మనకు ఒక క్రేజీ ప్రాఫిట్ వచ్చింది. ఇదే ప్రాసెస్ని ఫాలో చేయాలి. ఈరోజు వీడియో అయితే నాకు నిజంగా నచ్చింది కదా. నీట్గా మనం ప్రాసెస్ ఫాలో చేసాం, నీట్గా ప్రాఫిట్ వచ్చేసింది. సో ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి, అండ్ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇది నేను 10,000 సార్లు చెప్తా. ఒకటంటే ఒకటే ట్రేడ్ చేయండి పర్ డే, 2 అంటే 2 ట్రేడ్ చేయండి. ఇప్పుడు పాయింట్ ఏం తెలుసా గైస్, నేను చూపిస్తాను మీకు. చాలామంది ఇది తెలియక చేస్తుంటారు. ఓకే, దీన్ని చూస్తున్నట్లయితే నాకు ఈడిదాకా వస్తుంది అనిపిస్తుంది పైకి. ఓకే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కొంతమంది కాదు నేనే చెప్తున్నా. పర్ డేలో మూమెంట్స్ ఉంటాయి కదా గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెట్టుకుందాం. నిన్న ఇట్లా ఈ క్యాండిల్స్లో మనం ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఈ క్యాండిల్స్. సో డేకి మనకి 2-3 మూమెంట్స్ ఇచ్చేస్తుంది అది. మనము వెయిట్ చేయాలి ఆ 2-3 మూమెంట్స్ కోసం. ఓకే, మన టార్గెట్ మొత్తం అదే. పేషెన్స్తో వెయిట్ చేసి రైట్ టైం వచ్చినప్పుడు కొనుక్కోవాలి. నేను స్టార్టింగ్ అంటే ఈరోజు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాను అనుకోండి. స్టార్టింగ్లో ఏం చేస్తుండే తెలుసా, అరే కింది పడుతుందా, చలో పుట్టు బై చేస్తా. గ్రీన్ కనిపించింది అనుకోండి, కాల్ బై చేస్తా. కొన్నిసార్లు ఇంత పైకి వెళ్ళిపోయింది కదా, ఇంత పైకి వెళ్ళిపోతే కింద పడిపోతుంది అని పుట్టు బై చేస్తున్నాయి. కొన్నిసార్లు అరే కింది పడుతుంది కదా, పైకి వెళ్ళిపోతుంది కాల్ బై చేస్తున్నాయి. ఒకసారి ప్రాఫిట్ వస్తుంది, ఒకసారి లాస్ వస్తుంది. కానీ అది ప్రాసెస్ ఫాలో చేసి ప్రాఫిట్ కాదు. అలాంటి దాంట్లో ఎంత పెద్ద ప్రాఫిట్ అయినా మీరు సస్టైన్ అవ్వలేరు. సస్టైన్ అవ్వాలంటే ఒక స్ట్రాటజీ, ఒక ప్రాసెస్, ఒక డిసిప్లిన్ తోటి డైలీ అదే కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా లిమిటెడ్ ట్రేడ్ అంటే 3 పెట్టుకోరు గైస్. 5 కూడా వద్దు. నేను ఈరోజు ఒక్కడికే ఎండ్ చేస్తున్నా. నాకు ఒక కమెంట్ వచ్చింది, అన్న నువ్వు 3 అన్నావు కదా, 5 ఎందుకు తీసుకున్నావు అని. ఈరోజు నేను 3 అన్న ఒకటే తీసుకుంటున్నా కదా, సింపుల్ అది. సో అట్లా. సో ఇంకో చూడండి గైస్, నేను సెల్ చేయగానే కిందికి వచ్చేసింది. నాకు అర్థమైపోతాను అనమాట. నిఫ్టీలో ఏం తెలుసా, ఒక పెద్ద మూమెంట్ రపక్కని ఇచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి కంటిన్యూ అయిపోయి రపక్కమని కింది పడిపోతాను అనమాట. మీరు ఇప్పుడు దీని ప్రీమియం చూస్తున్నట్లయితే చూడండి, ప్రీమియం చూపిస్తా చూడండి. కిందికి వచ్చేసి ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నేను ట్రేడ్ చేయొచ్చు, చేద్దామంటారా? వద్దు, ఒకటానికి ఆపేద్దాం. ఓకే, యూజువల్లీ ఏం చేయొచ్చు అంటే స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకొని ఇక్కడ కొనే ఛాన్సెస్ ఉంది, కానీ నేను కొనా గైస్. ఓకే, డే ఎండ్ చేద్దాం. వీడియో షార్ట్ ఉంటుంది, బట్ లర్నింగ్కి హెల్ప్ అవుతుంది. నాలాగానే లిమిటెడ్ ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకోండి. ఓకే, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.